నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వ్యాపారంలో పోటీ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శేషయ్య, భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపు అయ్యాక తలెత్తి ఎవరన్నట్టు అతడి కేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమాస్తాగా పనిచేసేవాడిని. అక్కడ జీతం సరిపోక మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏమిటి అన్నాడు. జీతం సరిపోదు అనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తుంది వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటలనే కాదు, నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు శేషయ్యకు వ్యాపారంలో పోటీయే కానీ గుమాస్తాల విషయంలో పోటీ లేదు. రా, ఈ పద్దు పుస్తకం అందుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అని అన్నాడు. సమాప్తం.